ముందుగా మనం గూగుల్ సెర్చ్ బార్లో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ వెబ్సైట్ను మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కూడా మనకు చాలా లాగిన్స్ కనిపిస్తాయి. వీఎస్కే లాగిన్, సిసిఈ లాగిన్ అని. ఇవన్నీ కాకుండా మనము రైట్ సైడ్ కార్నర్లో అదర్స్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్కి సంబంధించినటువంటి యూడైస్ దాని పాస్వర్డ్ ఉంటుంది. అది ఎంట్రీ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చాను మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూడైస్ అనే ఒక కాలమ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్స్ సెక్షన్లో కాకుండా సర్వీస్ సెక్షన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ఒక సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చాలా డేట్స్ ఉంటాయి. మనకు 99 డేట్స్కి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. మనకు దానికి సంబంధించినటువంటి ఏ రోజు డేటా ఆ రోజు అప్డేట్ చేయాలి. ఎగ్జాంపుల్కి నేను ఒక డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయించిన వర్క్ వచ్చేసి 13th రోజు చేయించాను. సో 13th మార్చ్ 2026 డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీలో శానిటేషన్ అనేది నేను చేయించాను కాబట్టి శానిటేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఉన్న గోని క్లిక్ చేయాలి. అక్కడ మన స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్ నేమ్, హెచ్ఎం నేమ్, మొబైల్ నెంబర్, యాక్టివిటీ అని ఉంది కదా. ఈ యాక్టివిటీ దగ్గర శానిటేషన్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో రైట్ డిస్క్రిప్షన్ దగ్గర వచ్చేసి వాటర్ ట్యాంక్ అనేది నేను క్లీన్ చేయించాను. సో వాటర్ ట్యాంక్ క్లీనింగ్. పేరెంట్స్ ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే వాళ్ళ నంబర్ ఎంతమంది అటెండ్ అయినారో వాళ్ళ నెంబర్ అక్కడ వేయచ్చు. ఆ రోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ నెంబర్ కింద ఎంట్రీ చేయాలి. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్న టీచర్ లేరనుకోండి, మీరు లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళ నేము, తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆ వర్క్ చేయించేటప్పుడు ఎవరైనా విఐపీస్ మనకి విజిట్ చేశారా లేదు. తర్వాత చూస్ ఫైల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక ఫైల్ని నేను క్లిక్ చేస్తే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకో ఫైల్ కోసం ఇంకో ఫైల్ క్లిక్ చేసి దానికి రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేసి రైట్ సైడ్ కార్నర్లో ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది ఏది అప్లోడ్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేయాలనుకున్నాను. సో దాని మీద క్లిక్ చేసేసి దెన్ కిందికి స్క్రోల్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయించుకొని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సేవ్డ్ యాక్టివిటీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకి కనిపిస్తుంది. సేమ్ ఇలానే మనం ఏదైతే యాక్టివిటీస్ అనేది చేయించామో ఆ డేట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొక డేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్లో ఏదైనా యాక్టివిటీ లైక్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇచ్చారు. సో ఆ డేట్ ఏ రోజు చేయించామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీ అది సెలెక్ట్ చేసుకొని గో కొట్టేస్తే మనకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి. సేమ్ ఆ డేటాని మనం ఇక్కడ ఫిలప్ చేసి సబ్మిట్ చేయొచ్చు.